కళ్యాణ్ మూడొచ్చినప్పుడు పూనకు వచ్చినట్టు మాట్లాడేస్తుంటాడు, కానీ మిగిలిన సమయాల్లో మైకు ముందు మహాసిగ్గు. మీడియాతో అస్సలు ఇంటరాక్ట్ అవ్వడు. ఇంటర్వ్యూలు ఇచ్చిన దాఖలాలు కూడా చాలా తక్కువ. అలాంటిది పవన్ కళ్యాణ్ ఓ టీవీ ఛానల్లో టాక్ షో నిర్వహించబోతున్నాడన్న టాక్ పవన్ అభిమానులు కూడా విస్మయపరుస్తోంది. బాలీవుడ్ దిగ్గజం అమీర్ ఖాన్ సత్యమేవ జయతే అంటూ ఓ టాక్ షో నిర్వహించాడు. సినీ గ్లామర్ కు దూరంగా ప్రజా సమస్యలపై పోరాటమే ఎజెండాగా సాగిన కార్యక్రమం ఇది. ఈ షో ద్వారా అమీర్ సామాన్యుల అభిమానం కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు పవన్ నిర్వహించే టాక్ షో ఉద్దేశం కూడా అదేనట. ఎలాగో పవన్ పాలిటిక్స్ లో బిజీ కాబోతున్నాడు. ప్రజల మనసు గెలుచుకోవాలంటే ఓ ప్లాట్ఫామ్ కావాలి. జనసేన ఉద్దేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా, ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టాలన్నా, ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నా ఓ వేదిక ఉండాలి. అందుకే ఈ టాక్ షో నిర్వహించడానికి ఓకే అనేసాడని తెలుస్తోంది. అంతేకాదండి, వీటన్నిటి వెనుక కోట్ల ఆలోచనలున్నాయి. ఈ షో ద్వారా భారీగా ఆదాయాన్ని వెనకేసుకోవాలని చూస్తున్నాడు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే టోటల్ రెవెన్యూలో సగం పవన్ ఖాతాలోకి వెళ్తుందట. పవన్ షో అంటే అభిమానులంతా టీవీలకు అతుక్కుపోవడం ఖాయం. టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి. యాడ్స్ రూపంలో కోట్ల ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంలో సగానికి పైగా పవన్ కి చేరుతుంది. అటు ప్రజల్లో ఉంటూనే కోట్లు సంపాదించుకోవచ్చన్నమాట. పవన్ ప్లాన్ అదిరిపోయింది కదూ.